హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పట్నంలో సిరి ముచ్చట్లు. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలండి. ఈ శివరాత్రి మీరెలా జరుపుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. మేమైతే ఈ సంవత్సరం పూజలు ఏం చేసుకోము, పూజలు చేసుకోకూడదు. కాకపోతే గుడికి అది వెళ్ళొస్తుంటాము. ఇంకా ఎలాగ పూజలు లేవు కదా, ఇంకా నిదానంగా నిద్ర లేచి పనులన్నీ చేసుకున్నాక తర్వాత గుడికి వెళ్దాము అని అనుకున్నాము. కాకపోతే ముందు రోజు రాత్రి మా అక్క వాళ్ళ పాప ఫోన్ చేసింది. ఇలా మేము పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్తున్నాము, గీతకాని వయసును కూడా పంపించు పిన్ని అని కాల్ చేసింది. ఇంకా ఫోన్ పెట్టేశాక నాకు అప్పుడు అనిపించింది నాకు కూడా వెళ్ళాలి అని. సరే మళ్ళీ వెంటనే మా అక్కకి ఫోన్ చేసి నేను కూడా వస్తాను అంటే, సరే నేను మార్నింగు 5:30 కల్లా బయలుదేరతాము, రెడీగా ఉండు అని చెప్పింది. మా అక్క ఏంటంటే చెప్పిన టయానికల్లా బయలుదేరాలి, ఒక 10 నిమిషాలు అటు ఇటుగా అయినా కూడా తిట్టిద్ది. ఇంకా అందుకని చెప్పి నేను మా అక్క ఫోన్ చేయగానే ముందు ఫస్ట్ పడుకున్నాను. పొద్దున్నే లేచి పనులు చేసుకుందాము అని అలారం పెట్టేనే కానీ ఇంక పడుకున్న కాడి నుంచి ఎప్పుడు టైం అయిపోద్దేమో మళ్ళీ అని చెప్పి లేగడం, మళ్ళీ టైం చూసుకోవడం. అంటే ఒక్కొక్కసారి అలారం మోగదు. ఇంకా అలా అని చెప్పి రాత్రంతా నిజంగానే జాగారం చేసినట్టుగానే అనిపించింది. కరెక్ట్గా నేను 2:30కి అలారం పెట్టుకున్నాను. నాకు అలారం మోగే టయానికి నిద్ర పట్టిందో ఏమో 3:10 అయిపోయింది. ఇంక సడన్‌గా నిద్ర లేచేలకే 3:10 అయింది. అమ్మో! ఇంక లేట్ అయిపోతే మా అక్క తిట్టిద్దేమో అని చెప్పి ఫాస్ట్‌గా పనులైతే స్టార్ట్ చేశాను. ఇక రాత్రి ఏంటంటే గిన్నెలు అవన్నీ ముందే అన్నీ సర్దేసుకొని సింక్‌లో అయితే పెట్టేసేసుకున్నా. ఇంక నిద్ర లేచి ఫస్టు గిన్నెలన్నీ వాష్ చేసేసుకొని తర్వాత గట్లన్నీ క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా తర్వాత ఇంట్లో ఇల్లంతా చిమ్మేసి తడబట్టేసేసి ఇంకా బయటైతే డోర్ ఓపెన్ చేశాను. నేను డోర్ ఓపెన్ చేయగానే మా అక్క వాయిస్ వినపడుతుంది. పిల్లల్ని తొందరగా రెడీ అవ్వండి అని పిలుస్తుంది. అమ్మో! ఇంక మా అక్క రెడీ అయిపోతుంది, నేను లేట్ అయితే తిట్టిద్దేమో అని చెప్పి ఇంక గబగబా ఫస్ట్ గుమ్మంకి పసుపు పూసేసి బొట్లయితే పెట్టేసి బయట ముగ్గయితే వేసేసాను. నేనేంటంటే నిద్ర లేచాక ఫస్ట్ బయట ముగ్గయితే వేస్తాను. కాకపోతే ఆ టైంలో డోర్ ఓపెన్ చేసి బయట ముగ్గు వేయడానికి కొంచెం ధైర్యం చాలలేదు. చీకటిగా ఉంటది కదా, నిశ్శబ్దంగా ఉంటది. ఎక్కడైనా సౌండ్లు వచ్చినా కూడా కొంచెం భయము. అందుకని చెప్పి ఇంట్లో పనులన్నీ చేసుకున్నాక నిదానంగా వెళ్ళి బయట ముగ్గేద్దాము అనుకున్నాను. నేను ముగ్గు అవన్నీ వేసేసరికి 4:30 దాటిపోయింది. ఇంకా అప్పుడు పిల్లల్నిద్దరిని నిద్ర లేపి వాళ్ళని కూడా రెడీ అవ్వమంటే ఇంకా వాళ్ళు కూడా ఫాస్ట్‌గా రెడీ అయిపోయారు. మా అక్క టైం అంటే టైమే. టైం అయిపోయిందని చెప్పి ఫోన్ చేసింది, ఆటో బుక్ చేయనా అని. ఇంకా నేనైతే ఒక 5 నిమిషాలు ఆగు, ఇంకా పిల్లలు రెడీ అవ్వలేదు అంటే, నేను 5:30 కల్లా రెడీ అయిపోమన్నాను కదా, మీరు ఇంతసేపు ఏం చేస్తున్నారని ఫోన్ చేసి అడుగుతుంది. ఇంకా మా అక్క దెబ్బకి ఎక్కడ ఏం పెట్టానో కూడా గుర్తులేదు. ఇంకా తలుపుల మీద ఈ టవల్స్ ఇవన్నీ తీసి లైట్లు ఆపి ఇవన్నీ నేను చేసుకొని బయటకొచ్చేలకి లేట్ అయిపోయింది. అప్పటికే మా అక్క మళ్ళీ ఫోన్ చేసింది, ఆటో బుక్ చేయనా లేదా, ఇంత టైం అయిపోయింది ఇంకా ఏంటి బయటికి రావట్లేదు అని. ఇంకా సరే అని చెప్పి ఇంక పిల్లల్ని మీరు వెళ్ళిపోండి ముందు, నేను అన్ని లైట్లన్నీ ఆపేసేసుకొని వస్తాను అని చెప్తే, ఇంకా నువ్వు వస్తేనే వెళ్తామని వాళ్ళు కూడా అక్కడే వెయిట్ చేస్తున్నారు. ఇంకా అన్నీ చూసుకొని ఏంటంటే మనం ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఫస్ట్ ఇంట్లో అన్నీ చూసుకొని మనం బయలుదేరాలి. ఇంకా నేను ఫాస్ట్‌గా అయితే ఏం మర్చిపోయానో, ఏం తీసుకున్నానో కూడా నాకు గుర్తులేదు. లాస్ట్‌కి గుడికి వెళ్ళాక అర్థమైంది. నేను డబ్బులు కూడా తీసుకెళ్ళలేదు. ఇంకా ఫోన్‌లో ఉన్నాయి కాబట్టి సరిపోయింది. నేను ఎక్కడ డబ్బులు ఇంట్లోయి కూడా మర్చిపోయాను. మా అక్క హడావిడి చేసింది. ఇంకా మా అక్క వాళ్ళ పాపను, మా పాప, మా బావ తీసుకెళ్లారు బండి మీద. ఇంకా మేమందరం ఏంటంటే ఆటో బుక్ చేసుకున్నాము. ఇంక మేము ఆటో కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఇంకా ఆటో అయితే రాలేదు. ఇంకా బయటైతే కూర్చున్నాము. ఇంకా మా అక్క ఏంటంటే మమ్మల్ని కిందకి రమ్మని చెప్పి అది ఇంకా రాలేదు, పైనే ఉంది. ఇంక నేను ఫోన్ చేశాను. మేమందరం కింద వెయిట్ చేస్తుంటే, "నువ్వేం చేస్తున్నావు పైన, ఇంకా రాలేదు. మేము రెడీ అయిపోయి చాలా సేపు అయింది. నువ్వే లేట్ చేసావని" ఇంక నేను మా అక్క మీద రివర్స్ అయ్యాను కొద్దిసేపు. ఇంకా చిన్నగా మా అక్క కూడా వచ్చింది. ఆటో అయితే వచ్చింది. ఇంకా ఆటో రాగానే ముగ్గురం అయితే బయలుదేరాము. అనుకోకుండా ఇవాళ పెద్దమ్మ తల్లి టెంపుల్‌కైతే వచ్చేసాము. మేము చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం, మా ఫ్రెండ్స్ అందరం కలిసి అమ్మవారి దగ్గరికి రావాలి అని. కానీ కుదరలేదు. ఒకరికి కుదిరితే ఒకరికి కుదరట్లేదు. అలా చాలా రోజుల నుంచి అనుకుంటానే ఉన్నాము. కానీ సడెన్‌గా ఇవాళ టెంపుల్‌కొస్తానని నేనసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇంతకీ అసలు మేము ఎందుకొచ్చామనేది చెప్పలేదు కదా. మా అక్క వాళ్ళ చిన్న పాప 10థ్ క్లాసు, వాళ్ళకి హాల్ టికెట్ ఇచ్చారు. అమ్మవారి పాదాల దగ్గర పెట్టాలి అనుకుంది తను. మా అక్క వాళ్ళ పెద్ద పాప కూడా అంతే, సేమ్ 10థ్ క్లాస్‌లో అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో కూడా హాల్ టికెట్ తీసుకొచ్చి అమ్మవారి దగ్గర పాదాల దగ్గర పెట్టారు. వాళ్ళకి బాగా నమ్మకం. ఇంక వాళ్ళతో పాటు నేను కూడా ఇవాళ వచ్చాను. నిజంగా నాకు అదృష్టం ఉంటేనే వచ్చానేమో అని అనిపించింది. ఇవాళ శివరాత్రి కదా, కొంచెం జనాలు కూడా ఎక్కువ ఉంటారు అని చెప్పి ఇంక మార్నింగ్ అయితే బయలుదేరాము.
అందులో ఇవాళ ఆదివారము. అప్పుడే జనాలందరూ స్టార్ట్ అయ్యారు. అంటే పొద్దున్నే బయలుదేరాం కాబట్టి కొంచెం ఫ్రీగానే ఉంది. అంత ఎక్కువైతే జనాలేం లేరు. ఇంకా అందరం కలిసి గుడిలోకైతే వెళ్ళాము. అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. నేను 4 సార్లు వచ్చాను కానీ జనాలు ఎక్కువ ఉండేవాళ్ళు. తొందరగా పంపించేవాళ్ళు. ఈరోజు ఎర్లీ మార్నింగ్ రావడం వల్లో ఏమో కొంచెం జనాలు తక్కువ ఉన్నారు. అమ్మవారిని చాలాసేపు చూడనిచ్చారు. ఇంకా అందరికీ గాజులైతే ఇచ్చారు. అక్కడే కూర్చొని అందరం గాజులైతే వేసుకున్నాము. ఇంకా బయట ధ్వజస్తంభం దగ్గర అందరూ కాయిన్స్ అయితే పెడతారక్కడ. మనం ఏదైనా మనసులో అనుకొని కాయిన్ పెడితే నిలబడితే మనకి జరిగిద్ది అని ఒక నమ్మకము. ఇంకా సోమయం కూడా అందరం కలిసి అక్కడ కాయిన్స్ అయితే పెట్టాము. ఇంకా ఆ తర్వాత పక్కన నాగేంద్ర స్వామి పుట్టుంది. ఇంకా అందరం కలిసి అక్కడికైతే వెళ్ళాము.
పెద్దమ్మ తల్లి టెంపుల్‌కి వెళ్ళొచ్చేటప్పుడు మా ఇంటి దగ్గరలోనే ఉందండి శివాలయము. ఇంకా అందరం కలిసి శివాలయం దగ్గరికైతే వచ్చేసాము. నేనసలు అనుకోలేదు ఇవాళ ఇంత బాగా దర్శనం జరిగిద్ది అని. అక్కడ అమ్మవారి గుడిలో కూడా అంతే. చాలా చాలా బా జరిగింది. ఇక్కడ శివాలయంలో కూడా ఎంతసేపు చూసామో కరెక్ట్‌గా మేము దేవుడి ముందుకెళ్ళగానే హారతిస్తున్నారు. ఇంక మేము హారతి అయిపోయేదాకా అక్కడే నుంచున్నాము. ఇవాళ చాలా బా జరిగింది దర్శనం. నిజంగా ఇవాళ నా అదృష్టం. శివాలయంలో చిన్న పుస్తకాలైతే ఇచ్చారు. లింగాష్టకం ఉంది. ఇంకా అందరం అక్కడే కూర్చొని లింగాష్టం చదువుకొని, ఇంకా ఆ తర్వాత అక్కడే ఆంజనేయ స్వామి గుడి ఉంది. ఇంకా అందరం కలిసి ఆంజనేయ స్వామి గుడికైతే వెళ్ళాము. ఇదండి మా వీడియో. మా వీడియో మీకెలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పట్నంలో సిరి ముచ్చట్లకి. బాయ్.